ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా? చంద్రబాబు గారి వ్యూహంతో కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవ్వడం ఖాయమా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు చంద్రబాబు గారి వ్యూహం ఏంటి, ఆ వ్యూహానికి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఎలా ఉక్కిరిబిక్కిరి అవుతారు, అలాగే చంద్రబాబు గారు ఇటు రేవంత్ రెడ్డికి చెప్పేటువంటి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. చంద్రబాబు గారు రేవంత్ రెడ్డికి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని, చంద్రబాబు గారి వ్యూహంతో కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవ్వడం ఖాయం అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ చంద్రబాబు గారి ఆ వ్యూహం ఏంటి, ఆ వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఇటు కేసీఆర్ కానివ్వండి ఎందుకు ఉక్కిరిబిక్కిరి అవుతారు, అలాగే చంద్రబాబు గారు రేవంత్ రెడ్డికి చెప్పబోయేటువంటి ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అంటే చంద్రబాబు రేవంత్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి. కేసీఆర్ జగన్ మాజీ ముఖ్యమంత్రులు. ఈ 4 స్తంభాలాట ఏంటి అంటే ఇక్కడ మరి ఒక 4 పార్టీలు, తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీఆర్ఎస్. సార్ ఇది రాజకీయ కోణంలో చూడాలా లేకపోతే రైతు కోణంలో చూడాలా? ఓకే. అంటే బనకచెర్ల ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవాళ చర్చనీయాంశంగా మారింది. ఏది పోలవరం నుంచి సముద్రంలోకి పోయేటువంటి నీళ్లు బనకచెర్లకి ఎత్తిపోయడం, రాయలసీమని ఇవాళ రత్నాలసీమగా మార్చడం, కరువు నుంచి కనీసం విముక్తి కల్పించడం, ఈ లక్ష్యాలతో ఒక 81,000 కోట్లతో దాన్ని చేపట్టారు. వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి? రోజుకి 2 టీఎంసీలు లిఫ్ట్ చేయటం, 100 రోజులు, అది కూడా వరద గోదావరిలో ఉన్న రోజులే 200 టీఎంసీలు మరి అక్కడికి తీసుకువెళ్ళడం. అంటే గోదావరి నుంచి కృష్ణాకి ఎత్తిపోయడం, కృష్ణాలో అక్కడ మిగిలింది శ్రీశైలం నుంచి వాళ్ళు వాడుకోవడం, దీనికోసం ఒక రిజర్వాయర్ ఒకటి ఏర్పాటు చేసుకోవటం. ఈ విధమైనటువంటి దీంతో మరి వాళ్ళు దాన్ని రూపొందించారు, కేంద్రానికి పంపారు. సార్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం బనకచెర్ల పోలవరం అనుసంధానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని 80,000 కోట్లకు పైగా దానికి కేటాయించి ఆ పనుల్లో నిమగ్నమై ఉంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం బనకచెర్ల వల్ల తెలంగాణకి ఇబ్బందులు ఎదురవుతాయి అని, తెలంగాణ నష్టపోతుంది అని కొన్ని వాయిస్ వినిపిస్తూ ఉంది. అసలు ఏంటి సార్ ఈ బనకచెర్ల వల్ల తెలంగాణకి లాభమా నష్టమా? అంటే ఇది రాజకీయ కోణంలో చూడకూడదు, రైతు కోణంలోనే చూడాలని చెప్తోంది అదే. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్న ఏమన్నారు, ఢిల్లీ వెళ్ళారు, ఆయన అక్కడ ఎంపీలతో సమావేశం పెట్టుకున్నాడు, తర్వాత అక్కడ కేంద్ర మంత్రిని కలిశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి. వాళ్ళు ఏమంటున్నారు, మరి మాకు 1,500 టీఎంసీలు మీరు ఎన్ఓసి ఇవ్వండి అంటున్నారు, నిరభ్యంతర పత్రం. మేము 1,500 టీఎంసీలు కనుక ఇవ్వడానికి మీరు సంతకం పెడితే మీ ఇష్టం, మీరు కట్టుకోండి అంటాడు. హరీష్ రావు ఏమంటాడు, అసలు రేవంత్ రెడ్డి దీనికి ప్రధాన సూత్రధారి, రేవంత్ రెడ్డి చంద్రబాబుకు దాసోహం చేస్తున్నాడు, కేసీఆర్ 1,500 టీఎంసీలు కాదు 1,900 టీఎంసీలు డిమాండ్ చేశాడు, 1,900 టీఎంసీల బదులు ఇప్పుడు ఒక 400 టీఎంసీలు తగ్గించుకుని రేవంత్ 1,500 టీఎంసీలు అంటున్నాడు అంటాడు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిస్కౌంట్ ఇచ్చింది. అయితే ఇక్కడ 1,900 టీఎంసీల 1,500 టీఎంసీల మొత్తం 3,000 టీఎంసీలు వాడేసుకోండి, ఎవరు వద్దన్నారు? అవి సముద్రంలోకి వృధాగా పోతున్నాయి. 3,000 టీఎంసీలు వృధాగా పోతున్నాయని చెప్పింది ఎవరు? ప్రముఖ ఇంజనీర్ కేసీఆర్. ఓకే. ఇప్పుడు ప్రముఖ తెలంగాణ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ ఎవరు? వీళ్ళకి కేసీఆరే కదా, ఆయనే కదా డిజైన్ వేసింది కూడా. కాళేశ్వరం 1,00,000 కోట్లు తీసుకుపోయి అందుట్లో మరి పోశారు కదా. ఇప్పటికీ మరి 2 ఏళ్లుగా అది నిరర్ధక ప్రాజెక్టు. ఏది 2 ఏళ్లుగా అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఈ 2 ఏళ్లలోనే కాళేశ్వరం వల్ల వాళ్ళకి 30,000 కోట్ల నష్టం. ఏంటి 15,000 కోట్లు ఏడాదికి వడ్డీలు. అంటే మీరు కాళేశ్వరం 1,00,000 కోట్లతో కట్టుకున్నారే, వీళ్ళు పాపం 80,000 కోట్లతో ఇది కట్టుకుంటే మీకేంటి అడ్డం? జగన్మోహన్ రెడ్డి అప్పట్లో కేసీఆర్ మ్యాగ్నానిమిటీని పొగిడాడు. తెలంగాణ సీఎం కేసీఆర్
మ్యాగ్నానమిటీ, అసలు నిజంగా అసలు అదుర్స్ అంటూ ఏమన్నాడు ఆయన, ఉదారుడు. నేను ఒక లిఫ్ట్ ఇరిగేషన్ నేను టేకప్ చేశాను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, దాన్ని తన భూభాగం మీదుగా నడపడానికి ఆయన ముందుకొచ్చాడు, ఉదారంగా అంగీకరించాడని ఇక్కడ అసెంబ్లీలో పొగిడాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. అంత మ్యాగ్నానిమిటీ ఉన్నటువంటి పార్టీ నాయకుడు హరీష్ రావు ఇప్పుడు రేవంత్ దాసోహం ఏంటి అంటే, రేవంత్ చంద్రబాబుకి దాసోహం చేస్తున్నాడంటే ఇక మరి ఆ రోజు కేసీఆర్ జగన్కి దాసోహం చేశాడా? అంటే మీ పని దాసోహం చేయటమేనా? తెలంగాణ నాయకుల పని దాసోహమా ఏంటి? దాసోహం అనే మాటలు ఇప్పుడు ఇక్కడ ఇవాళ చర్చించుకోవాల్సిన అంశం ఏది, ఇవాళ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు కలిసి కూర్చుని అఖిలపక్ష సమావేశాలు పెట్టుకుని ఏకాభిప్రాయంతో నడవాల్సిన రాష్ట్రాలు ఇవి. గోదావరి ట్రిబ్యునల్కి వ్యతిరేకం అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకం అంటాడు రేవంత్ రెడ్డి, అదేమంటే అంబికా దర్బార్ బత్తి అంటాడు. ఏంటది? భగవంతునికి భక్తునికి అనుసంధానం అంట. మీ మాటల గారడీ కాదు ఇక్కడ కావాల్సింది, చేతలు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ఏమంటున్నారు, ఆయన మీ ప్రాజెక్టులు మేము అడ్డం పడ్డామా, కట్టుకోండి మీరు కూడా. పోరాటాలు ఎందుకు అంటున్నాడు? ఇది పోరాటాలు చేయాల్సిన సమయం కాదు. పోరాటాలు చేశారు కదా, విభజనకు పోరాటాలు చేశారు. విభజన చట్టం కూడా అంత తెలంగాణకు అనుకూలంగానే ఆ రోజు డాక్యుమెంటేషన్ జరిగింది. జయరాం రమేష్ ఏపీకి అన్యాయం చేశారు, చిదంబరం అని అప్పట్లో వచ్చిన చెడ్డ పేరు. ఇంకా ఇప్పటికీ ఏపీ పైన ఈ కక్ష, దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు నిన్నటిదాకా కలిసిమెలిసి ఉన్న రాష్ట్రాలే కదా, ఒకళ్ళొకళ్ళు ఈ విధమైనటువంటి ఇది కాదు కదా. ఇప్పుడు ఇవాళ గోదావరి జలాల్లో మిగులు జలాలు ఉన్నాయా లేవా? ప్రతి సంవత్సరం 2000 3000 టీఎంసీలో వృధాగా పోతున్నాయా లేవా? ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రమా మీకు ఎగువ రాష్ట్రమా? మీకు ఎగువ రాష్ట్రం అయితే మీరు ఫైట్ చేయండి. దిగువ రాష్ట్రంగా దాని హక్కు, అది రైపేరియన్ స్టేట్ హక్కు. ఏది? సముద్రంలోకి వృధాగా పోయే జలాలు వాడుకునే హక్కు దానికి ఉంది. దానిలో మీరు వాటా కోరడం ఏంటి? సరే కోరారు, తీసుకోండి, కట్టుకోండి, ఎవరు వద్దన్నారు? అంతేగాని ఎన్ఓసి ఇవ్వు, నిరభ్యంతర పత్రం ఇవ్వు. ఇవాళ చంద్రబాబు వ్యూహంలో జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి అంటే, ఎక్కడ బనకచెర్ల లిఫ్ట్ కంప్లీట్ అయితే అక్కడ తెలుగుదేశం చిరస్థాయిగా అక్కడ నిలిచిపోతుంది. ఇక జగన్మోహన్ రెడ్డికి అక్కడ స్పేస్ ఉండదు. లేకపోతే ఎక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి అతను మరి బీఆర్ఎస్కి స్పేస్ లేకుండా చేస్తున్నాడు గత 2 ఏళ్లలో అనే. నిధులు నీళ్లు నియామకాల మీదే కదా మీరు ఏర్పడిన పార్టీ. ఆ పార్టీ ఇప్పుడు లేదు, అది టీఆర్ఎస్. ఇది ఉన్నదేంటి? బీఆర్ఎస్. అయినా కూడా మళ్ళా నీళ్ల ద్వారానే బతుక. నీళ్ల ద్వారా ఎవరి బతుకు కృష్ణ? నీళ్ల ద్వారా ఇవాళ రైతుల బతుకు. రైతుకి కులం ఏమిటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, రాష్ట్రం ఏంటి? ఆ రైతు బాగుపడాలి, ఈ రైతు బాగుపడాలని కదా మీరు బంగారు తెలంగాణ తెస్తామన్నారు, ట్యాపింగ్ తెలంగాణ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నుంచి ఇవాళ మీరు బయటపడటం కోసం ఈ బనకచెర్ల వివాదం రేపుతున్నారా? మనకు అదే కనపడుతోంది. ఏది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే డైవర్షన్ పాలిటిక్స్ అంటాడు. ఇది కనపడుతోంది ఇవాళ. ఏది? ఇవాళ పొలిటికల్ డైవర్షన్. ఓకే, మనకి ఇందులో ఇప్పుడు కేసీఆర్ ఆ రోజు నగరి వెళ్ళి చేపల పులుసో ఏదో తింటూ ఆ రోజే చెప్పాడని. ఏది? ఏపీ మరి ఏది బేసిన్లు లేవు, భేషజాలు లేవు అన్నాడంట. ఇకపై బేసిన్లు లేవు, భేషజాలు లేవు, అందరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉందామన్న కేసీఆరే ఇవాళ మళ్ళీ దీంట్లో రేపు మాపు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు బనకచెర్ల మీద ఫైర్ అవుతాడంట. అంటే నీ రాజకీయ లబ్ధి కోసం నీళ్లల్లో మళ్ళా నిప్పులు పుట్టిస్తున్నారా? అదేమంటే హరీష్ రావు అసలు బేసిన్ల మీద నాలెడ్జ్ లేదు రేవంత్కి, బ్యాగుల మీద తప్ప అంటాడు. ఇవాళ మీ బ్యాగుల సంగతి చూడండి, రేవంత్ బ్యాగుల సంగతి మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చినాక చూతురు. కానీ ఇప్పుడు మీ బ్యాగుల సంగతి అతను తెలుస్తున్నాడు. కాళేశ్వరం బ్యాగుల సంగతి ఇవాళ కమిషన్ తెలుస్తుంది.
ఇది బ్యాగులకు సంబంధించిన అంశం కాదు, ఇది బేసిన్లకు సంబంధించిన అంశం అంతకంటే కాదు. ఓకే. ఇది రైతు, నీళ్లు. ఈ కోణంలోనే చూడండి, ప్రతి రైతు బాగుపడేలాగా ఇవాళ పార్టీలు పనిచేస్తే పార్టీలకి మనుగడ, లేకపోతే రైతు కన్నెర్ర చేస్తే ఏ పార్టీ మిగలదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.